యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు పవిత్ర శుక్రవారం. కరుణామయుడైన యేసు ప్రభువు మానవాళిని రక్షించడం కోసం తనను తాను బలిగా అర్పించిన పవిత్ర దినం. పవిత్ర శుక్రవారం నాడు క్రైస్తవేతరులు అనుకుంటూ ఉంటారు, ఎందుకు యేసు ప్రభువు మరణించారు? శిలువ మీద యేసు ప్రభువు మరణించాల్సిన అవసరం ఏమొచ్చింది? శిలువ మీద మరణించకుండా ప్రజలను రక్షించలేరా? ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు మరణాన్ని మనం సరిగా అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిగా యేసు ప్రభు మరణం ఒక ఓటమి కాదు. శత్రువులు పట్టి హింసించినందుకు, చంపివేసినందుకు యేసు ప్రభువు చనిపోలేదు. యేసు ప్రభు మరణం ఒక హత్య కాదు. బలవంతంగా యేసు ప్రభువును వారు చంపివేయలేదు. ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే కొన్ని వాక్యాలు మనం పరిశీలించుకోవాలి. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వాక్యములు మనం ఇలా చదువుతున్నాం. యేసు ప్రభు అంటున్నారు, నా ప్రాణమును ఎవడును నా నుండి తీసుకొనలేడు. నా ప్రాణమును నేనే స్వయంగా అర్పించుకుంటున్నాను, దానిని తిరిగి పొందుటకు కూడా నాకు అధికారం ఉన్నది. చూడండి, యేసు ప్రభు ప్రాణమును ఎవరు తీసివేయలేరు. యేసు ప్రభు స్వయముగా అర్పించుకున్నారు. ఎందుకు అర్పించారు? ప్రేమ వలన యేసు ప్రభు అలా చేశారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వాక్యములో మనం చదువుతున్నాము, తన స్నేహితుని కొరకు సొంత ప్రాణమును దారపోయి వాని కంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడును లేడు. ఇది సత్యం. ఇతరుల కోసం ప్రాణమును దారపోయడం అనేది ప్రేమకు పరాకాష్ఠ. అందకన్నా గొప్ప ఒక ప్రేమ లేదు. యేసు ప్రభువు అటువంటి ప్రేమను చూపించడం కోసం తనను తాను బలిగా అర్పించుకున్నారు. కాబట్టి పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 16వ వాక్యములో యోహాను గారు అంటున్నారు, యేసు ప్రభువు తనను తాను బలిగా అర్పించడం మనం చూశాము. ప్రాణమును దారపోయుటను బట్టి ఆయన ప్రేమ ఎటువంటిదో మనకు అర్థమవుతుంది. దేవుని ప్రేమ స్వరూపము మనకు బోధపడుతుంది. శిలువ నుండి మనం నేర్చుకునేది ప్రేమ. దేవుని ప్రేమ మనకు శిలువలో కనబడుతుంది. కాబట్టి యేసు ప్రభువు మానవులను ప్రేమించినందుకు, వారిని రక్షించడం కోసం తనను తాను ఇష్టపూర్వకంగా బలిగా అర్పించారే కానీ ఎవరు యేసు ప్రభు ప్రాణమును ఆయన నుండి తీసివేయలేదు. ఆయన మరణము ఒక ఓటమి కాదు. ఆయన మరణము ఒక హత్య కాదు. ఆయన మరణము ఆత్మ త్యాగము. ప్రజల కోసం, మానవాళి కోసం, లోకం కోసం ఆయన చేసినటువంటి ఒక గొప్ప త్యాగము. ఈరోజు ఈ యేసు ప్రభువును మనం అర్థం చేసుకోవాలి. ఆయన ప్రేమను అర్థం చేసుకోవాలి. మన మీద ఆయనకున్నటువంటి ప్రేమ అంత గొప్పది. కాబట్టి మన కోసం ప్రాణాన్ని అర్పించడానికి కూడా సిద్ధమైనటువంటి యేసు ప్రభువును ప్రేమించి ఆయన అడుగు జాడల్లో మనం నడుచుకుందాం. పవిత్ర శుక్రవారం నాడు ఆయనతో పాటు మనం ఏకమైనట్లయితే పునరుత్థానపు సంతోషమును కూడా మనము చవి చూడగలుగుతాము. ఈ విశ్వాసముతో మనం ముందుకు వెళదాము. ఈరోజు మనమందరం కలిసి భక్తిపూర్వకంగా ప్రార్థిద్దాం. దేవుడు మనలందరినీ ధారాళంగా దీవించునుగాక.